नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै श्रीकराय नमः शिवाय मंदाकिनी श्रील चंदन चित्तिदाय निंदेश्वर ब्रह्म महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः డాక్టర్ పిఏ రామణ గారి పాలన నమస్కరించుకుంటూ మనం ఈ నెల నవంబర్ 1 నుంచి 30 తేదీ వరకు మాసాలు తెలుసుకుందాం. ఈ వారం గ్రహించడం గ్రహించినట్లయితే మేషరాశి వాళ్ళకి ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగానే ఉంది. గ్రహాలు కూడా మిశ్రమ ఫలితంగా నడుస్తాయి. వాటికి అనుకున్న పనులు కాలేదని సమస్య కూడా అధికంగా ఉంది. చిన్న చిన్న చికాకులు కూడా ఎదురవుతున్నాయి. అనుకున్న పని కాకపోయేటప్పటికీ మానసిక అశాంతత పెరుగుతుంది. కుటుంబంలో కూడా చికాకులు అధికంగా ఉన్నాయి. ఈ మేషరాశి వాళ్ళకి అన్ని బాగున్నా కూడా అన్నట్టుగా అన్ని బాగున్నా కూడా కానీ ఇబ్బంది పడేది ఎక్కువగా ఉంది. కొంతమందికి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు లేకపోవటం, వివాహం కాని వాళ్ళకి వివాహ పరిచయం చేస్తుంటారు, అవి కూడా కావట్లేదు. వ్యాపారాల వాళ్ళకి కూడా వ్యాపారాలు కలిసి రాకపోవటం, ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళకి కుజస్తంభం జరగడం వల్ల అన్ని విషయాలు కూడా ఇబ్బందికరంగా ఉంది. దానికి తోడు ఏలాంటి కూడా స్టార్ట్ అయింది. ఏలాంటి స్టార్ట్ అయినా భయపడవసరం లేదు. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఏలాంటి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు. కొంచెం చికాకు ఫస్ట్ లో ఉన్నప్పటికీ కూడా వీటిలో మంచి యోగాన్ని ఇస్తారు. అన్నీ బాగుంటాయి. బంధువుల్లో కొంచెం మాట తీరు ఒక రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొంతమంది మంచిగా మాట్లాడినా కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి టైం మిశ్రమ ఫలితంగా ఉంది కాబట్టి చికాకులు అది అధికంగా కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యంలో కూడా సమస్యలు ఎదురుతూ ఉంది. కొంచెం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. లేదా గృహాలు కొనాలన్నా అమ్మాలన్నా కూడా ప్రయత్నం చేస్తారు. చేసినా అవి కూడా కొంత సమయం తీసుకుంటుంది. అనుకున్న టైంకి చేయలేకపోతారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. విద్యార్థులను కూడా చదువు మీద ధ్యాస పెట్టాలి, చదువుకోవాలి, బాగా మాస్టర్స్ చేయాలి ఆలోచన అయితే ఉంటుంది. కానీ చేయడానికి చేస్తారు. కానీ చేసిందని ఫలితం కనపడలేదని బాధ కూడా అధికంగా ఉంటుంది. ఈ మేషరాశి వాళ్ళకి కుజశని ప్రభావం వల్ల చికాకు అధికంగా ఉంటుంది. గురువు కూడా ఇప్పుడు వృషభంలో నుంచి మారుతున్నాడు. దాంతో ఏంటంటే గురు ప్రభావం ఎవరికైనా సరే, ఏ జాతకాలైనా సరే గురువు బాగుంటే అంత మించిన అదృష్టం ఇంకోట్లేదు. అది గురువు మారడం వల్ల ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఈ రాశి వాళ్ళకి వ్యాపారాలు కూడా చేద్దామని ఆలోచన ఉంటుంది. ఏ వ్యాపారం చేసినా కూడా ఏ వ్యాపారం చేయాలి అనుకుంటారు. కానీ అశ్విని నక్షత్రం వాళ్ళు చేయాలన్నా కూడా చేస్తారు. కానీ చేయాల్సినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు నెమ్మదస్తులు, మాట తీరు అంత ఇదిగా ఉండదు. అది కూడా కాకుండా కేతు నక్షత్రం. ఆ కేతు నక్షత్రం వల్ల ఏమైందంటే ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. భగవన్నామం చేస్తుంటారు, సత్సంగాలు తిరుగుతూ ఉంటారే. కానీ ఇట్లా చేద్దాము అని అశ్విని నక్షత్రం వాళ్ళకి ఆలోచన తక్కువగా ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఎందుకంటే మంచి యోగప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉన్నప్పటికీ కూడా అన్ని సమస్యలు పోతూ ఉంటాయి, ఇబ్బంది ఉండదు. ఫైనాన్స్ లో బాగా వస్తారు, ప్రతి విషయంలో ముందే ఉంటారు, మంచి మంచి కోర్సులు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరిగినప్పటికీ కూడా అందరిలో మంచి పేరు తెచ్చుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కావాలి అనుకున్న భావంతోనే ఉంటారు ఈ రాష్ట్రాలను చూసి. అందుకని వీళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాష్ట్రాలు చక్కగా మీరు నిత్యము మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి, అన్ని విధాలు కలిసి వస్తుంది. ఈ మేషరాశి వాళ్ళకి కృత్తికా నక్షత్రం వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రవి నక్షత్రం, కొంచెం అగ్ని నక్షత్రం కదా, అప్పుడప్పుడు చికాకులు వస్తూ ఉంటాయి. వచ్చినా భయపడకండి. అన్నిటికంటే కూడా ఆరోగ్యంలో అధికంగా ఉంటాయి. వ్యాపారాల్లో కూడా కలిసి రావు. వ్యాపారం కూడా ఎరుపు రంగు ధాన్యాలే కలిసి వస్తాయి. ఏ వ్యాపారం అంటే వ్యాపారం చేద్దాం అని ఆలోచన దిగినట్లయితే కలిసి రాకపోయేటప్పటికీ ఇబ్బంది ఎదురవుతుంది. ప్రతి కూడా తెలుసుకొని చేయాలి. అంతేగాని తొందరపడి నిర్ణయాలు చేసినట్లయితే ఇబ్బందుల నమస్కారం ఉంది. ఈ మేషరాశి వాళ్ళకి ఏదైనా సరే అన్ని విధాలు చెయ్యాలి అని ఊహాగానాలు తేలుతూ ఉంటారు. అందరితో విపరీతంగా మాట్లాడతారు, సహాయ సహకారాలు చేస్తుంటారే. కానీ వీళ్ళకి వచ్చేటప్పటికీ ఏదైనా చేయాల్సిన వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గుతూ ఉంటారు. దాంతో ఇబ్బంది ఎదురవుతుంటుంది. భార్యాభర్తలు కూడా ప్రతి విషయానికి చికాకు పడుతూ ఉంటారు. ఈ చికాకు అనేది ఎందువల్ల అంటే ఇప్పుడు టైం అంతా ఫేవర్గా లేదు. మేషరాశి వాళ్ళకి బాగుంది అనుకోవడం లేదు, బాగా అనుకోవడం లేదు, సమతుల్యంగా ఉంది ఇప్పుడు మాత్రం ప్రజెంట్. అందుకని కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి, అన్ని విధాలు బాగుంటుంది. ముఖ్యంగా మేషరాశి వాళ్ళు
ప్రతి నెల శనికి తైలాభిషేకం చేయించండి. దాంతోపాటు కొంచెం కందులు దానం ఇస్తూ ఉండండి. ఇచ్చినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఏదైనా సరే ఆచితూచి వ్యవహరించండి. ఏది కూడా ఎవరు నమ్మద్దు. అందరు నమ్మి పర్వాలేదు వాళ్ళు చేస్తారులే అంటే దిగినట్లయితే ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ రాశి వాళ్ళకి నిరుద్యోగస్తులు కూడా ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉద్యోగాల కోసం ప్రయత్నం అయితే చేస్తారు, కానీ ప్రయత్నాలు కూడా సఫలీకృతం కాకపోయేటప్పటికీ మానసిక ఆందోళన పెరుగుతుంది, మనసులో ఒక రకమైన ఆవేదన పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి అధికంగా ఉన్నాయి. ఈ ప్రస్తుతం ఈ రాశి వాళ్ళు అప్పుడప్పుడు అమ్మవారిని చక్కగా లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటూ ఉండండి. అన్ని విషయాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. కానీ చేసే దాని మీద కూడా లలితా సహస్రనామం కూడా ప్రతిదీ చదవాలంటే టైం ఉండొచ్చు, టైం లేకపోవచ్చు. అది కూడా వీలు చూసుకొని ఉదయం పూట కాసేపు ఒక గంట సేపు దానికి కేటాయించండి. కేటాయించక చేసినట్లయితే ఈ మేషరాశి వాళ్ళకి అమ్మవారి కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది, అన్ని విధాలు బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ మేషరాశి వాళ్ళు ఏనాడు శనికి కూడా అప్పుడప్పుడు శనికి తైలాభిషేకం చేయించుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. ప్రతి విషయానికి కోపం వస్తూ ఉంటుంది, కోపాన్ని తగ్గించుకోండి. కోపాన్ని పెంచుకున్నట్టయితే అనుకున్న పనులు సాధించలేరు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ మేషరాశి వాళ్ళు అన్ని రంగాల్లో ప్రతి దాంట్లో కూడా బాగా ఉంటారు, మంచి ప్రేమికలు గడిస్తారు, అవార్డ్స్ తీసుకుంటారు, పత్రికా విలేకరులు కూడా బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి మీరు చేసే వృత్తుల్లో కానీ ఏదైనా పారిశ్రామిక రంగాల్లో కానీ ఇతర పరిశ్రమలో కానీ మంచి అభివృద్ధి కానవస్తుంది. ఏ విషయంలో సరే ఇబ్బంది అంటూ ఏమీ లేదు. గ్రహాలు మంచి యోగప్రదంగా ఉన్నాయి. అన్ని యోగంగా ఉన్నప్పుడే మనం ప్రతిదాలు రాణిస్తూ ఉంటాం. అలాగే అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో మాత్రం గుండె సమస్యలు అధికంగా ఉంటాయి. అలాంటివన్నీ జాగ్రత్త గ్రహించుకుంటూ ఉండండి. అంతేగాని ప్రతిదీ మన చేద్దాకా జారిపోతుందని భయపడక్కర్లేదు. ప్రతిదీ కూడా అన్ని కూడా చేతులు అన్ని ఇబ్బందులు లేకుండా జరిగిపోతూ ఉంటాయి తులారాశి వాళ్ళకి. కానీ తులారాశి వాళ్ళకి ఏదైనా సరే బ్యాలెన్స్డ్ గా ఉంటుంది లైఫ్. అన్ని కూడా సరి సమానంగా నడుస్తూ ఉంటాయి. అంతేగాని అదే అధికము తక్కువ అనే ఉండదు ఈ రాశి వాళ్ళకి. కానీ అప్పుడప్పుడు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు చేసుకోకూడదు. అన్ని శుభప్రదంగానే ఉంటాయి. పిల్లలకు వివాహాలు చేస్తారు, ఇంట్లో సందడి కానవస్తుంది. అయితే ఊహాగానాలు తేలుతూ ఉంటారు. అది చేయాలి ఇది చేయాలి ఆలోచన అయితే ఉంటుంది, కానీ ఏమి చేయలేదు. ఎందుకంటే చేద్దామని ఆలోచించినప్పుడు కొంచెం వీళ్ళకి కొంచెం సోమర్సనంతో అస్మతతో పనులను వెనకాడిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా అందరూ మెచ్చుకుంటే అది తట్టుకోలేదు. ఇలాంటి మెచ్చుకోవడం అనేది ప్రతి ఒక్కరు సహజం. అలా మెచ్చుకుని ఎవరైనా ఇంకోళ్ళు మెచ్చుకుని బాధపడుతూనే ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కొంచెం గ్రహించుకుంటూ ఉండాలి. అంతేగాని నోరు ఉంది కదా అని 10 మంది 10 రకాలుగా మాట్లాడటం, అనవసరంగా ఎదుటి వాళ్ళని ఈజీగా అంటాం అది సహజంగా చేసుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం మంచితనాన్ని రాబట్టుకోవాలి కానీ పోగొట్టుకోకూడదు. అలాగే ఈ తులారాశి వాళ్ళకి శని మంచి యోగప్రదంగా ఉన్నారు. శుక్రుడు కూడా ఈ రాశాత్మ శుక్రుడే కాబట్టి మంచి యోగం. ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా ప్రతి ఉద్యోగంలో మంచి ప్రభుత్వ ఉద్యోగులు కానీ కార్మిక సంస్థలు కానీ వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది, ప్రమోషన్స్ వస్తాయి, దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రతిదీ కూడా చేస్తూనే ఉన్నారు. కానీ అప్పుడప్పుడు ఇబ్బంది అనేది సహజంగా కనపడుతూ ఉంటుంది. ఈ ఇబ్బంది అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాజంలో ఇబ్బంది అనేది లేనివాడు ఎవరు, అందరికీ ఉంటాయి. అలాగే తులారాశి వాళ్ళకి ప్రతి నైపుణ్యానికి తగ్గట్టుగానే ప్రతిదీ కూడా ప్రయత్నం చేస్తారు. సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ దేనిలో సరే పత్రికలు రాయటంలో కానీ కొంచెం ప్రతిదీ కూడా కళాత్మక హృదయం ఉంటుంది. ఈ కళ ఆసక్తి కూడా అధికంగా చూపిస్తూ ఉంటారు. క్రీడాకారులకు కానీ కళాకారులకు కానీ మంచి యోగప్రదంగా ఉంటుంది. కొంచెం పత్రికా విలేకరులో కూడా మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. మంచి మంచి పోయిట్స్ రాయాలు కూడా ఆలోచన వస్తుంది. మంచి జ్ఞానం సంపాదించుకుంటారు. ఎలాంటి సమస్య అంటూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు ఏవైనా కలిసి వస్తాయి, ఇబ్బంది అంటూ ఉండదు. చేసే అది కూడా కాకుండా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చేస్తాము అని అనుకుంటారు, చేయగలరు. కానీ వీళ్ళకి పురుషుడు ఉండాలి. పురుషుంటే మాత్రం మంచి యోగప్రదంగా ఉంటారు, ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటారు.
కానీ మీడియా రంగంలో వాళ్ళకి మిశ్రమ ఫలితంగా ఉంటుంది. అనుకున్న రాబడి రాకపోయేటప్పటికీ సమస్య కూడా అదిపోతూ ఉంటుంది. ప్రతిదీ కూడా ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తారు. కానీ ఎందుకు అవుతుంది, ఏదైనా సరే మన చేతిలోనే ఉంది. గ్రహాలు అనేది మన చేతిలో ఉన్నాయంటే అవి ఉన్నా లేకపోయినా అయిపోయినప్పుడు చేసుకుంటే, కానీ అవి వాటిని బట్టి మనం పోం కదా. కానీ మన కష్టే ఫలి అన్నట్టుగా ప్రతి మనిషి కష్టపడాలి, దాని ప్రయత్నం చేయాలి. మానవ ప్రయత్నం చేస్తే ప్రతి అనుకోకుండా అయిపోతుంది. చేస్తే మాత్రం ఈ తులారాశి వాళ్ళకి ఏ సమస్య అంటూ ఉండదు. ఏదైనా సరే కొనుగోలు చేయాలన్నా చేస్తారు. కోర్టు వ్యవహారాలు ఏమన్నా కూడా అన్ని కూడా కొలిక్కి వస్తాయి. రుణ విముక్తులు అవుతారు, రుణాలు తీరుస్తారు. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ అప్పుడప్పుడు చికాకు అనేది సహజంగా కనపడ్డప్పటికీ కూడా చికాకులు పక్కన పెట్టి దైవానుగ్రహంతో కొంచెం ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి. ఆధ్యాత్మిక సేవ చేస్తూ దానధర్మాలు చేయండి. ప్రతి మనిషిని గౌరవ మర్యాదలతో గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. అలాంటప్పుడే ఏ సమస్య వచ్చినా మీకు 10 మంది మెచ్చుకుంటారు ఈ రాశి వాళ్ళని. అంతేగాని తొందరపడి మాట పాడడం అనేది చాలా తప్పుగా ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా పదవి విరమణ సమస్యలు అంటే, ఏదైనా సరే ఉద్యోగాల్లో పదవి విరమణ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, మంచి పేరుతో బయటికి రావాలనుకుంటారు. రావాలని ఆశ ఉంటుంది, సహజం అది. కానీ కొంతమంది ఇబ్బంది పడి వస్తారు. ఎందుకు వస్తున్నారంటే మాటే ప్రతి మనిషికి. సమాజంలో మాట బాగుంటే అన్ని బాగున్నట్టే. ఇది మనం నేర్చుకోవాలి. సమాజంలో ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది ఈ తులారాశి వాళ్ళు నేర్చుకోవాలి. అన్ని విధాలు బాగుంటుంది. కానీ ఆరోగ్యంలో మాత్రం అప్పుడప్పుడు హార్ట్ చికాకులు వస్తుంటాయి. తుమ్ములు, దగ్గులు, చికాకులు ఎదురు తీసుకునే విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా వచ్చినా కూడా భయపడకండి, జాగ్రత్తగా మంచుకోండి. బంధువుల్లో కూడా కొంతమంది మంచిగా ప్రేమిస్తారు, కొంతమంది మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు అధికంగా ఉంటారు. ఈర్ష్యపడ్డారు అని దాన్ని మన రెట్టింపుగా మాట్లాడి ఎదురు వాళ్ళు దూషించడం చాలా తప్పు. పరదూషణ మహాపాపం అన్నట్టుగా ఇవన్నీ కూడా చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే తులారాశి వాళ్ళకి ఏ ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం నాడు స్వామివారికి నిమ్మకాయలు 100 నిమ్మకాయలు మాల వేయండి. లేదంటే తమలపాకుతో స్వామివారికి అష్టోత్తరం పూజ చేయించినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా, గ్రహపీడలు కానీ అనారోగ్య సమస్యలు కానీ అన్నీ తేలిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. మనం ఇప్పటి వరకు మాస ఫలితాలు మేషం నుంచి మీనరాశి వరకు తెలుసుకున్నాం కదా. వచ్చే నెల కలుద్దాం తప్పకుండా. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళ భవంతు.